బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. నేను అంతే మీ థింకింగ్ టు మేక్ టు రియాక్ట్ టు న్యూ మూవీస్. నేను కొత్తగా ఆలోచిస్తున్నా. అదే నేను ఏ కొత్త మూవీస్ ఏ రీల్స్ రియాక్ట్ అవుదాం ఆలోచిస్తున్నా. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను కొత్తగా. ఈ క్రియేటివిటీ కానీ రాండమ్ రీల్ వచ్చింది ఇన్స్టాగ్రామ్. అవి మనకి ఎందుకండి? రాజశేఖర్ సేమ్ నాకు ఇదే రీల్ వచ్చింది. ఇంకా రీల్ రియాక్ట్ అవుదాం అనుకున్నా. సో స్టార్ట్ చేసిన రియాక్షన్ వీడియో స్టార్ట్ చేసిన. సో గైస్ నేను ల్యాప్టాప్ చూస్తున్నా. యూట్యూబ్లో చెక్ చేస్తా ఈ వీడియో చేయాలి ఏ రియాక్షన్ వీడియో చేయాలి అని. యూట్యూబ్ చేస్తే అప్పుడు దొరికింది ఎవరు మీరంతా వారి ఛానల్లో ఈ రియాక్షన్ చూడండి. రీల్స్ రియాక్షన్ మళ్ళీ అట్లా మనం చేద్దామా? ఒకసారి ఫుల్ వీడియో చూద్దాం ఏం చేసాడు. వస్తుంది ఛానల్ ఈ రోజు మనం తెలుసా సైనిక్ ఓటర్స్ కి తెలియదు వాళ్ళకి చూపిద్దాం అండ్ మన వాళ్ళకే కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియదు, వాళ్ళకి కూడా చూపిద్దాం అసలు చూపి అన్న. అంత రిచ్ ఉంటారు, వాళ్ళ సైడ్ బిజినెస్ ఏంది అని చెప్పి. పోతుంది. అయితే రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కింద మనకు తెలిసిందేనా? ఎప్పుడు తెలుసు? ఎవరికి కూడా అని ఒకసారి ఓ రీల్స్ Now రియాక్షన్ please whisper flow. ఓకే రీల్స్ రియాక్షన్ అంటే అట్లా మనం చేద్దామా? ఒకసారి ఫుల్ వీడియో చూద్దాం ఏం చేసాడు. వస్తుంది ఛానల్ ఈ రోజు మనం తెలుసా ఓకే సైనిక్ ఓటర్స్ కి తెలియదు వాళ్ళకి చూపిద్దాం అండ్ మన వాళ్ళకే కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియదు, వాళ్ళకి కూడా చూపిద్దాం అసలు చూపి అన్న. ఎందుకు అంత రిచ్ ఉంటారు, వాళ్ళ సైడ్ బిజినెస్ ఏంది అని చెప్పి. పోతుంది. అయితే రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కింద మనకు తెలిసిందేనా? ఎప్పుడు తెలుసు? ఎవరికి కూడా అని ఓ ఒకసారి రీల్స్ Now రియాక్షన్ please whisper flow. ఓకే అయితే మనం రియాక్ట్ అయ్యాం. సో అయితే మనం రియాక్ట్ అవుదాం. అయితే సరే మనం రియాక్ట్ అవుదాం. ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. ఈ చేసినాం సరే. సో సో గైస్ చూసినారు కదా రియాక్షన్. నేను ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తుంటే అది వచ్చింది రాజశేఖర్ గారి గోటిల్ ఫ్యాక్టరీ రీల్స్ రియాక్షన్. చూసారుగా వాళ్ళందరూ నలుగురు మన కో యూట్యూబర్స్ చేశారు కదా. సో అలా మనం రియాక్ట్ అవుతాం రీల్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రియాక్షన్. ఓకే అరే మనోజ్గా మిస్టర్ మనోజ్ రియాక్షన్ స్టార్ట్ చేయరా. సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మనోజ్ రియాక్షన్స్. అమ్మా మా 50 సబ్స్క్రైబర్స్ మన 35 ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్ యూ గైస్, ఇంకా సపోర్ట్ చేయండి. వీడియోస్ బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఏ గేటో తెలుసుగా రాజశేఖర్ గారి గోటిల్ ఫ్యాక్టరీ రీల్స్ చూసినారు కదా. సో రీల్స్ రియాక్ట్ అవుదానికి వీడియో చేస్తున్నా. సో రియాక్షన్ వీడియో నచ్చిన లైక్ చేయండి. సో అలే కాదు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇట్లో ఫన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అదే ఫన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రియాక్ట్ అవుదాం. సో లెట్స్ రియాక్ట్ టు ఫన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో వెయిట్ చేయకుండా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. సో అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అలాగే బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. సారీ గైస్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. సో మర్చిపోయినా. హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, క్రియేటర్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. సో హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అంతేనా? ఓకేనా? సో యూనియర్ అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతి. మన సంక్రాంతి ఒక వీక్ ఉంటే ఒకసారి స్టార్ట్ అయింది. 1 వీక్ ఉంది. సో సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. 3 రోజుల పండగ. సో వెయిటింగ్ ఊరు పోతారా తెలుసుగా, ఊరు పోతారా. సో మీ అందరూ నా ఆశీస్సులు ఉండాలి. మీ ఆశీస్సు నాకు ఉండాలి. సో అదే ఆశిస్తున్నా. ఆర్డర్ రిక్వెస్ట్ కాదు, అదే ఆర్డర్ కావాలి కాదు రిక్వెస్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లాస్ట్ రోజు చూడండి, మంచిగా ఉంటుంది. మాసాగే హ్యాపీ బిలేటెడ్ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి. సారీ. సో సంక్రాంతి ఆల్. సో స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. స్టార్ట్ చేద్దామా? తెలుసుగా ముందు ఇది ఓపెన్ చేయడం. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది. సో లెట్స్ రియాక్ట్. సో
సో చూద్దాం. రామ్ చరణ్ GF, why you not giving reply? మీ ఫేస్ వాచింగ్ బయట షార్ట్స్. యా, మంచిగా యూట్యూబ్ లో షార్ట్స్ వైరల్ అవుతున్నాయంట కదా, ఏదో కొత్త షార్ట్స్ రామ్ చరణ్ గురించి, రాజశేఖర్ గారి కోటల్ బిజినెస్ గురించి. బాబా వైరల్ అవుతున్నాయి, అందుకే ఇష్టం కూడా వైరల్ అవుతున్నాయి. అందుకే రియాక్ట్ అవుతాం. చిన్న వీడియో. సో స్టార్ట్ చేద్దాం. తమ్ముడు చరణ్ సాయి పల్లిపట్టిల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తెలిసి మీ మత అయితే ఖచ్చితంగా పోవాల్సిందే. సేమ్ రియాక్షన్ గైస్, నాకు షేర్ చేశారు. రామ్ చరణ్ గారి తమ్ముడు చరణ్ సాయ పేరు ఎక్కడ ఉన్నట్టుంది. ప్రకాష్ రాజ్ గారు బాత్రూమ్ లో వాడే టైల్స్ బిజినెస్ చేస్తూ నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? అవునా? రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఇదైతే ఫేమస్. ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. ఏంటికి రా బాబు, ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తారా, మీరు ఎక్కడి నుంచి వస్తారా? సుమా గారు వండిన వామో, సుమగాని కూడా వదిలే కదా మీరు. వామో, వంట తినడం వల్ల బ్రహ్మానందం గారికి ఎందుకు మోషన్స్ అయ్యావు తెలుసా? అయితే రామ్ చరణ్ తమ్ముడు చరణ్ సాయి పల్లిపట్టిల వద్దురా బాబు, ఎక్కడ చేస్తారా ఇలాంటివి. సో నెక్స్ట్ రియాక్షన్ రాజశేఖర్ గారు. ఇది ఎప్పుడు పెట్టాను, రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారి ఇంట్లో పనిచేసే వాళ్ళకు నెలకు 50 నుంచి 70 వేలు అయితే ఇస్తాడు. సరే కైసా మాట్లాడతా. కైసా రాజశేఖర్ తెలుసా, నేను గోటు వ్యాపారం పెట్టాను. రీల్ చూసినప్పుడు ఎట్టుంటా రియాక్షన్ నొప్పి రియాక్షన్ అంటుంటామో ఈ రీల్ చూసినప్పుడు. అంట. అయితే రాజశేఖర్ గారు గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తారు. అవునా? అయితే మనం కూడా జాయిన్ అయిదాం. ఏమంటారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, మనం జాయిన్ అయిదాం. అప్పుడు 3 కోట్లు 4 కోట్లు అంట. రాజశేఖర్ గారు గోటీల వామో గవ్వత వాయిస్ ఓవర్ బాగా ఇచ్చారు రాజశేఖర్ గారు. బ్రెయిన్ మీ టేకింగ్ టు మేక్ న్యూ మీమ్స్. ఓకే, ఫుల్ అయిపోయింది. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎస్, కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి. రాజశేఖర్ గారు దట్ రాండమ్ రీడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. గోటీల వ్యాపారం డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. గారు గోటీల వ్యాపారం డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. ఓకే, నెక్స్ట్ రాజశేఖర్ గారి రియాక్షన్ టు టైప్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. రాజశేఖర్ గారు ఆఫ్టర్ సీయింగ్ దిస్ కోటి వ్యాపార వీడియో. అసలు ఏంద్రా వీడియో అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు అరే నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. అసలు ఏంద్రా మీరు అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు అరే నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. అసలు ఏంద్రా వీడియో వామో వద్దరా బాబు. నెక్స్ట్ రీల్ ఆఖరికి రాజశేఖర్ గారి గోటిల్ ఫ్యాక్టరీలో కూడా ప్లేస్మెంట్ రాలేదు, ప్లేస్ అవ్వాలి. ఏం చేద్దాం, మన కర్మ. 5th round లో పోయింది. ఇక్కడ చూడండి గైస్, 5th round లో పోయిందట ప్లేస్. రాజశేఖర్ గారికి ఒక బాధ అయితే వచ్చింది. అదేంటంటే గోడీల ఫ్యాక్టరీలో ఎవరు పనిచేసే వాళ్ళు లేక అల్లాడిపోతున్నారంట. మీకు ఎవరికన్నా రాజశేఖర్ గారి గోడీల ఫ్యాక్టరీలో పనిచేయాలని అనిపిస్తే ఈ జీమెయిల్ లో ఉన్న జీమెయిల్ కి అయితే మెసేజ్ చేయండి భయ్యా. ఇందులో పనిచేసే వాళ్ళకు 70 నుంచి లక్షల జీతం. రాజశేఖర్ నేనైతే 5th round లో పోయింది. కమెంట్ జీమెయిల్ టు అప్లై ఫర్ రాజశేఖర్. అరే ఫేక్ రా నానా, అది ఫేక్ వ్యాపారం, ఫేక్ మొత్తం. వై యూ సో క్వైట్, వాట్స్ ఆన్ యువర్ మైండ్? ప్రజలు అడిగితే ఏ చితకామునో నీ బుర్రలో ఏం తిరుగుతా, చెప్పు. మీ రాజశేఖర్ గారి గోటిల్ ఫ్యాక్టరీ అప్డేట్స్. గారికి ఒక బాధ అయితే వచ్చింది. అదేంటంటే గోడీల ఫ్యాక్టరీలో ఎవరు పనిచేసే వాళ్ళు లేక అల్లాడిపోతున్నారంట. మీకు ఎవరికన్నా అదే తిరుగుతాను నా లోపల. రాజశేఖర్ గోటిల్ వ్యాపారం తిరుగుతుంది, నాకు కూడా సేమ్ తిరుగుతుంది. ఇక అదే నా ఫోటో రీల్స్ అదే కంటిన్యూషన్ ఇస్తుంది. ఏం చెప్పటం, రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో పనిచేయాలని అనిపిస్తే ఈ జీమెయిల్ లో ఉన్న జీమెయిల్ చూడండి గాయ్స్, జీమెయిల్ రాజశేఖర్ గోటి బిజినెస్ స్పెల్లింగ్ కూడా రాదు వీళ్ళకి. ఎవరో వీళ్ళు
ఎవరా వీడు బిజినెస్ స్పెల్లింగ్ రాదు ఎన్ని డబుల్ ఎస్ కదా ఎక్కువ సింగిల్ ఎస్ ఉంది అమ్మా అయితే మెసేజ్ చేయండి భయ్య. ఇందులో పనిచేసే వాళ్ళకు 70 నుంచి లక్షల జీతం అయితే రష్ జాయిన్ గా నేనైతే నాకు లాస్ట్ రౌండ్ పోయిన 5th రౌండ్. సో నెక్స్ట్ వీళ్ళు గోటీల వ్యాపారం స్టార్ట్ చేయక ముందు ఏం చేశారు సార్ రాజశేఖర్ గారు? చెప్పండి రాజశేఖర్ గారు. గోటీలు మనం అడుగుతాం రాజశేఖర్ గారు, మీరు గోటి వ్యాపారం చేయక ముందు ఏం చేశారు సార్? ఏ పని చేశారు చెప్పండి. నేను ఒక పూట తిండికి లేని పేద కుటుంబంలో పుట్టాను. ఆకలితో ఉండి పక్కింట్లో అన్నం వండుతున్న వాసన వస్తూ ఉంటే అది పీల్చుకుని కడుపు నింపుకునేవాడిని. నేను పని చేసేవాట సార్. సూపర్. ఎత్తైన పేదోడు లక్షణం సూపర్. రాజశేఖర్ గారి కోటిల్ ఫ్యాక్టరీలో జాబ్ ఆఫర్ వచ్చింది. అది ఫేకా నిజమా? నాకైతే ఫేకే. వేకేసీ అవైలబుల్ అంటే నాకు 2 ఇమోజీ ఒకటి. ఎలివేషన్ ఒకటి అది ఫేక్. ఇవన్నీ ఫేక్ నానా. ఇప్పుడు చూడండి రాజశేఖర్ గారికి ఒక బాధ అయితే వచ్చింది. అదే రాజశేఖర్ తెలుసుగా చూసే మొత్తం నీకు చచ్చిపోతాను. అది ఆశ. ఏంటంటే గోడీల ఫ్యాక్టరీలో ఎవరు పనిచేసేవారు లేక అల్లాడిపోతున్నాడంట. మీకు ఎవరికన్నా రాజశేఖర్ గారి గోడీల ఫ్యాక్టరీలో పనిచేయాలని అనిపిస్తే ఈ జీమెయిల్ లో ఉన్న జీమెయిల్ కి అయితే మెసేజ్ ఇదే చెప్పిన కదా స్పెల్లింగ్ మిస్టేక్. డబుల్ ఎస్ ఉన్నాడా? BUSSINSS డబుల్ ఎస్. చేయండి భయ్య. ఇందులో పనిచేసే వాళ్ళకు 70 నుంచి లక్షల జీతం అయితే ఇస్తాడంట భయ్య. దీని అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో పంజాగూడలో అయితే ఉంటుంది. అలాగే బెంగళూరు ఫ్యాక్టరీ అయితే ఉన్నాయంట భయ్య. అడ్రస్ చెప్పారు చూడు, రాసుకోండి అడ్రస్. ఓకేనా? సో నెక్స్ట్ ట్రైన్ ఫైనల్ రాజశేఖర్ గారి గోటి బిజినెస్ లో జాబ్ వచ్చింది. సేమ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆచార్య తమ్ముడు సాయిచార్య పెట్టి ఫ్యాక్టరీ వేకేసి ఉందట. జీవితం ఈ మాట వింటానికి ఇంకో 5 లేట్ చేసినా పర్లేదా? ఆవిడ ఇది తెలుసు, ఇది రియాలిటీ కాదు ఫేక్ అని. ఆయన కూడా ఇంకా మాట్లాడుతుంటే చెవులు కనపట్ల. అదే కదా. సో నెక్స్ట్ రీల్ నాగరాజా. ఇది ఎప్పుడు పెట్టారు? అదే కదా, ఇది ఎప్పుడు పెట్టారు? చూడండి నాగరాజు. చూడండి నాగార్జున యూట్యూబర్, నాగార్జున బిగ్ బాస్ యూట్యూబర్, బాసానా ఫ్యాక్టరీ అట. ఇది ఎప్పుడు పెట్టారు పేరు? ఈయన పేరు నాగార్జున కదా. నాగార్జున ఎప్పుడు పెట్టారు? నాగార్జున. చూద్దాం. ఒక ఐడియాతో తన జీవితం మొత్తం మార్చేసింది. అది వచ్చేసి బాసన్ల ఫ్యాక్టరీ. ఈ నాగరాజు గారు బిగ్ బాస్ 1 సీజన్ రెవెన్యూషన్ తో నేను బిగ్ బాస్ హోస్టింగ్ స్టార్ట్ చేసింది సీజన్ 3 కదరా. రెవెన్యూషన్ ఫ్యాక్టరీ అయితే స్టార్ట్ చేశాడంట. తర్వాత తన కొడుకు నాగ చైతన్యకి అయితే అప్పచెప్పాడంట. నాగ చైతన్య రియాక్షన్ ఇట్టుంటది. ఈ మాట అయితే నాగ చైతన్య గారు ఇట్టే ఏర్పారు. అయితే నాగ చైతన్య గారు ఇదాన్ని సీరియస్ గా తీసుకొని కొన్ని కోట్లు సంపాదించేదనే ఉద్దేశంతో బాసాల క్వాలిటీ చాలా అంటే చాలా పెంచి అరబ్ దేశాలకు అయితే అమ్ముతున్నాడంట. ఫోటో కూడా వేసాడు ఆఖరికి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి పాకిస్తాన్ కి ఎస్పెషల్ గా 3 బిలియన్ల పెట్టి సూపర్ అబ్బిట్టు సూపర్ అమ్ముతున్నాడంట. సాయిరామ్ నాగరాజు గారు బాబు పేరు మారుతున్నారు, ప్రొఫెషన్ మారుతున్నారు. ఏంటరా ఎవరు మీరంతా ఎవరు? ఇప్పుడు మనీ జగ్గుబాయ్ వేస్తున్నా చూద్దాం. జగపతి బాబు గారు గుండీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారు? గుండీలా? వావ్, గుండెల వ్యాపారం చేస్తారు జగత్ బాబు గారు. చూద్దాం. నన్ను కూడా వదలరు కదరా మీరు. ఆయన ఎక్స్ప్రెషన్. అయితే జగపతి బాబు గారు రీసెంట్ గా పెట్టిన గుండీల వ్యాపారం వచ్చేసి బెంగళూరులో అయితే పెట్టారు. జగపతి బాబు గారు గుండెల వ్యాపారం పెట్టడానికి కారణం వచ్చేసి జగపతి బాబు గారికి ఒక రోజు గుండు ఊసిపోవడం వల్ల తనకు గుండె ఎక్కడ దొరుకుతుందో తెలియదంట. అయితే అరే ఇది దారుణం రా, చాలా దారుణం రా ఇది నిజంగా. చిన్నదానికి ఫ్యాక్టరీ పెడతారు సార్ ఆయన. అంట డబ్బు ఉంటుంది కానీ అంట చిన్నదానికి ఫ్యాక్టరీ పెట్టడం
ఇంకేంతారా బాబు. అంటే జగపతి బాబు గారు తన బాడీ గారిని అడిగితే జగపతి బాబు గారికి వాళ్ళ బాడీ గారు ఇలా చెప్పాడంట, జగపతి బాబు గారు ఈ చైనా నుంచి వస్తాయి, చైనా వీడి చైనా చైనా నుంచే మనం తెచ్చుకోవాలి అని కూడా అన్నాడంట. ఆ మాట విన్న జగపతి బాబు గారు చైనా వాడింటి నా గుండెలు తయారు చేసేది నేనే తయారు ఏయ్, 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 ఏయ్. చేశాను. బెంగళూరు ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి. వెంటనే ఒక 30 కోట్లు ఖర్చు పెట్టి గుండీలు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి నెలకు 30 నుంచి 40 లక్షలు ఏడ్చురారా జయబాబు గారు ఏడ్చురారా. జగపతి బాబు గారు గుండీల వ్యాపారంతో అరే మీరు ఎవరా మీరు ఎవరా మీరంతా. నెక్స్ట్ శ్రీకాంత్ గారా శ్రీ సరిపోయింది. తర్వాత శ్రీకాంత్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. భరత వాని ఆపు నా ఆగుడు ఆగడు తెలుసుగా. రేటే శ్రీకాంత్ గారి కొడుకు యూట్యూబ్ ఇప్పుడు టార్గెట్ నేనేనా నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ సిల్వర్ పెట్టనా అది ఆ బటన్ దానికే మేము 5 years 6 years కష్టపడి యూట్యూబ్ లో చేస్తుంటే అది ఏంటి వాడు అట్టేస్తాడు. అయితే యాక్టర్ శ్రీకాంత్ గారి కొడుకు యూట్యూబర్ అన్న విషయం మనందరికీ రోషన్ తెలిసిన విషయం. నాకు తెలియదు బ్రో. అయితే ఇతను వచ్చేసి 3 నుంచి 4 యూట్యూబ్ ఛానల్ అయితే నడిపిస్తాడంట. ఒక్కొక్క ఛానల్ లో 50 నుంచి 100 మిలియన్ల సబ్స్క్రైబర్లు అయితే ఉంటారంట. నాకు కూడా లేదు కదరా అంతమంది. మన మిస్టర్ బీస్ట్ గారు ఆయన కూడా నాకు లేరు కదా దాంతో ఇతనికి 4 సిల్వర్ ప్లే బటన్ రావడంతో ఇతను సిల్వర్ ప్లే బటన్ ని మొత్తం కట్ చేపించి ఒక మిషన్ తో, ఇది వచ్చేసి చైనాలో నుంచి తెప్పించారంట ఈ మిషన్ తో ఒక చిన్న పొడిలా చేసి దాన్ని లిక్విడ్ లా చేసి కరవ కొట్టేసి దాన్ని 100 degrees సెల్సియస్ లో కరవ కొట్టిన తర్వాత దాన్ని యూట్యూబ్ ప్లే బటన్ లాగా తయారు చేపించుకొని దాన్ని ఆయన కార్ పైన అయితే పెట్టించుకున్నాడంట స్టైల్ గా. వాడు ఓడో చేస్తే ఇక్కడ రోషన్ పాప్ చేసినట్టు చెప్తాడు. ఇట్లా ఎందుకు చేసావని అతను అడిగితే నా యూనిక్నెస్ అని అన్నాడంట. శ్రీకాంత్ ఎవరో వాడు ఎవరో వదలట్లే కదా వాడు. నెక్స్ట్ రామ్మ గారా రామ్ గారి రాంపోతులు గారు. ఎవరా నువ్వు? రాంపోతునేని గారికి ఉన్న 5 బిజినెస్ లు మళ్ళీ కొత్త ఇవి 5 బిజినెస్ లతో రాంపోతునేని గారు సినిమాల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడంట. అయితే మొదటి వచ్చేసి స్టీల్ ఫ్యాక్టరీ ఇది వచ్చేసి ముంబైలో ఉందట. దీంతో నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడంట. సెకండ్ వచ్చి బాత్రూమ్ లో వాడి టైల్స్ అంట రాంపోతునేని గారు. ఇదాని వల్ల ములకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడంట. ఇది వైజాగ్ లో అయితే ఉందంట ఫ్యాక్టరీ. ఇక మూడో బిజినెస్ వచ్చేసి పందులను అయితే పెంచుతున్నాడంట. కొందరికి మనుషులకు పెట్టి రోజు 500 ఇచ్చి పందులను పెంచుతున్నాడు. పాపం ఏంద్రా సెలబ్రిటీస్ ఎవరో వీడు ఎవరు వీరంతా సెలబ్రిటీస్ అనుకుంటాడు. చైనా వాళ్ళకైతే అమ్ముతాడంట. చైనా వాళ్ళు వచ్చేసి ఎక్కువ పందులను తింటారు కాబట్టి చైనా వాళ్ళకు కొన్ని లక్షలలో అమ్ముతున్నాడు. ఇంకా 4గో బిజినెస్ వచ్చేసి రాజస్థాన్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడంట నెలకి. ఇందులో పనిచేసే వారి జీతం అమెజాన్, గూగుల్ లాంటి ఎంప్లాయీస్ తో సమానంగా ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రాంపోతునేని గారు ఏం తక్కువ తినలేదు. ఈ లెక్కన చూస్తే రాంపోతునేని గారు మంచి ఒక బిజినెస్ మ్యాన్. సాయిరామ్ వద్దురా బాబు ఆట ఆడుకుంటా. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ అల్లర్జున్ గారు ఉన్నారే. అల్లర్జున్ గారా? అల్లు ఆయన చూద్దాం. అల్లు అర్జున్ గారి కొడుకు ఇంకా చూడండి, నా కొడుకుని కూడా వదలరా వేసుకున్న ఈ కుర్తా ధర ఏంటో తెలిస్తే మీ మతి నిజంగానే అవునా? ఈ లవడో వీడియోస్ తో మతి పోతుంది. అయితే అల్లు అర్జున్ గారు కొడుకు అల్లు అయాన్ ఈ కుర్తా వచ్చేసి సౌదీ అరేబియాలో అయితే తయారు చేపించారంట. అయితే ఈ కుర్తా వచ్చేసి స్పెషల్ గా అల్లు అర్జున్ గారి ఇంట్లో పెరిగిన ముసలి ఏడుస్తుంది రాడా చర్మంతో చేపించారంట. అయితే దీన్ని చేపించడానికి 38 కోట్లు ఖర్చు పెట్టి చేపించారంట. అల్లు అర్జున్ గారి కొడుకు పాపం అల్లర్జున్ కొడుకును వదిలే కదా. ఎవర్రా మీరంతా? మీరు కూడా చూడండి బాయా, చూద్దాం. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలో పనిచేసే జైనా అమ్మాయికి నెలకి ఎంత జీతం ఇస్తున్నారో తెలిసే మేము అది నిజంగానే తెలియదు. అయితే ఒక రోజు రాజశేఖర్ గారు సినిమా పనుల మీద చైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే గోడీల ఫ్యాక్టరీలకు అయితే వెళ్ళాడంట. అయితే రాజశేఖర్ గారికి గోడీల ఫ్యాక్టరీ అమ్మాయి చాలా అంటే చాలా వేగంగా పని
చేస్తూ కనిపించిందంట. అది చూసిన రాజశేఖర్ గారు, ఏమమ్మా నీకు ఎంత జీతం ఇస్తున్నారు, ఇంతగానో పని చేస్తున్నావు అని అడిగాడంట. రాజశేఖర్ గారి మాటలు విన్న ఆమె, ఖరీదైన నెలకు 30,000 జీతమే ఇస్తున్నాడు మా సేటు అని అన్నాడంట. అది విన్న రాజశేఖర్ గారు చాలా బాధపడి, ఇండియాలో నాకు 2-3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, దానిలో పనిచేస్తే నీకు నెలకు 30 నుంచి 40 లక్షలు ఇస్తా అని అన్నాడంట. దాంతో ఆమె ఒప్పుకొని రాజశేఖర్ గారితో ఇండియా వచ్చి తన ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తున్నాడు. రాజశేఖర్ ఎప్పుడా కన్ఫర్మ్ గా టార్గెట్ చేశాడు అన్న. కోటిల్ ఫ్యాక్టరీ గురించి ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. బ్రో హ్యావ్ పర్సన్ షూట్ విత్ రాజశేఖర్ డే బై డే. రాజశేఖర్ గారు ఈ విషయం తెలుసా లేదో, ఈ విషయం తెలిసిందనుకో అంతే. రాజశేఖర్ గారు ఎవరో వాయిస్ ఓవర్ ఇచ్చిన అతనికి లబ్బే అని అంటాడు. నెక్స్ట్ చిరంజీవి. అరే చిరంజీవి కూడా ఇందాక రామచంద్రతో పెట్టి ఇప్పుడు చిరంజీవి గారా చూద్దాం. శ్రీకాంత్ గారి పొలంలో పనిచేసే శ్రీకాంత్ సారీ చిరంజీవి గారు కదా, శ్రీకాంత్ గారు. ఓకే సారీ. రోబోల గురించి ఎవ్వరికి తెలియని కొన్ని వింత విషయాలు. రోబోలు కూడా పెట్టారు శ్రీకాంత్ గారు. అయితే శ్రీకాంత్ గారి పొలంలో పనులన్నీ ఫాస్ట్ గా అయిపోవాలని చైనా నుంచి 2 రోబోలను అయితే తెప్పించాడంట. శ్రీకాంత్ గారి పొలంలో దున్నడం కానివ్వండి, శ్రీకాంత్ గారి పొలంలో పంట వేయడం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ 24 గంటలు ఈ 2 రోబోలు కలిసే చేస్తాయంట. అప్పుడు ఈ రోబోలు శ్రీకాంత్ గారి ఇంట్లో వంటలు కూడా చేస్తాయంట. శ్రీకాంత్ గారు తెచ్చిన మన వైఫ్ ఎందుకురా, ఆయనకి వైఫ్ ఎందుకు, ఏం మాట్లాడుతున్నావురా? 2 రోబోల ధర వచ్చేసి అక్షరాల 2 కోట్లంట. శ్రీకాంత్ గారి పొలంలో పనిచేసే రోబోల గురించి ఎవ్వరికి అరే ఏం మాట్లాడారా ఫేక్ నా కొడుకులారా. మై యూట్యూబ్ షాప్స్ బి లైక్ పార్ట్ 6 చూద్దాం. చిరంజీవి గారి తమ్ముడైన చిరంజీవి గారు అనుకునే శ్రీకాంత్ గారిని, చంద్రబాబు గారిని, రాజశేఖర్ గారిని 2-3 సార్లు, రామపోతే గారిని, అల్లు అర్జున్ గారిని ఎవరు ఇవ్వట్లేగా. ఎవరో వీరు ఇలా తగులుకున్నారు ఏంట్రా చూద్దాం. చిరంజీవి గారి తమ్ముడైన స్వామిరావు డాన్స్ ప్రోగ్రాంలు చేసి నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? అయితే స్వామిరావు చిరంజీవి గారు తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఒకటే తమ్ముడు కదా, పవన్ కళ్యాణ్ గారు. ఆయన అక్కడేగా, ఇంకెవరు లేరే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కదా తమ్ముడు, నాగబాబు గారు అంతేగా. చిరంజీవి గారికి మొత్తం 3 తమ్ముళ్ళు అంట. అందులో ఫస్ట్ తమ్ముడు వచ్చేసి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు అంట. ఇందులో 3వ తమ్ముడు ఈయననా? స్వామిరావు. ఈయన ఎప్పుడు పెట్టిండు అంట. అయితే స్వామిరావుకి డాన్స్ అంటే చాలా ఎప్పుడు పుట్టిండు ఇష్టం అంట. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మగారు కొట్టి బడికి పంపించిందంట. తను బడికి పోకుండా పారిపోయి ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాంలు చేస్తూ తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడంట. ఈ స్వామిరావుకి ఆస్తి చిరంజీవి గారి కంటే ఎక్కువగా ఉందంట. మొత్తం స్వామిరావుకి 300 కోట్ల ఆస్తి ఉందంట. చిరంజీవి ఈ విషయం చిరంజీవి గారు చేసిననుకో, నీకు గుద్ద బదులుగే ఈ వయసు ఇచ్చే అతనికి గుద్ద పగులుతుంది. రే చిరంజీవి గారి తర్వాత అంత ఆస్తి ఆయన ఓ చెప్తున్నారా మాటలు. మంచిగా చెయ్యి అవ్వదు చూడండి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. 1.5 2 మిలియన్ వస్తాయి అంతే. ఇది కలికాలం. 200 సెంటర్స్ 100 డేస్. గాంధీ సినిమా మర్చిపోయా సాడు. సో నెక్స్ట్ వైట్ రీల్స్ ఇన్ పేరెంట్స్ మొబైల్ బీ లైక్. రాజశేఖర్ మా ఇంట్లో కూడా అంతే సేమ్. గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే చిరంజీవి గారి భార్యకి మటన్ మస్తాన్ తో జరిగిన గొడవ ఏంటో తెలుసా? అది తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి నిజంగానే మతిపోతుంది. అయితే చిరంజీవి ఆలీ గారు కొన్ని వందల ముసలిని ఏదో పనిపాట లేక లేదా డబ్బులు ఎక్కువ పెంచుతున్నారులే అనుకున్నా. కానీ ఆలీ గారు తెలివైన 40 పక్కన ఎక్స్ప్రెషన్ చూడండి. అలాగే ఎక్స్ప్రెషన్ మన కొడుకులమే కదా, మనకు తెలుసా ఎక్స్ప్రెషన్. పక్కన మా ఫాదర్ నవ్వు. మీకు ఈ విషయం తెలుసా? చిరంజీవి గారి అసలు కొడుకు రామ్ చరణ్ కాదు, అల్లు అర్జున్. ఎస్, మీరు వింటున్నది రైట్. రాజశేఖర్ గారు ఎక్స్ప్రెషన్ చూడండి గాయస్, ఎక్స్ప్రెషన్ మన ఎక్స్ప్రెషన్. ఆలీ గారు ఐస్ క్రీమ్ అమ్ముతూ ఆలీ గారు కూడా ఎవరు పడట్లేదా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే మీ మత అయితే పోవాల్సిందే. 3,30,35,000 సంపాదిస్తుండు. ఇప్పుడే ఫోన్ చేసిండు. ఎట్లున్నారో రాఖీ అంటే మంచిగా న్యూ ఇయర్ బియర్ మనతోటి కాదు చేసుడు అంటే సరేరా బిడ్డ చెయ్యకన్నాడు. ఇక నేను కూడా కుల్ఫీల బిజినెస్ పెడతా. ఎట్లా అంటే పెట్టురా పెట్టు, ఎండాకాలం వస్తుంది కదా అన్నాడు. ఆలీ గారు కూడా వదట్లేదు, ప్రకాష్ రాజు కూడా వదట్లే కదా. ఎవరా మీరు? ఒరే నా బట్టలారా ఇంకెన్ని ఉన్నాయరా బాబు, నిజంగా ఇంకెన్ని ఉన్నాయరా?
ప్రకాష్ రాజ్ గారు తమ్ముడు బయట స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే చిన్నప్పుడే ప్రకాష్ రాజ్ గారికి వాళ్ళ అన్నగారికి లొల్లి అవ్వడంతో ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ అన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారంట. అయితే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ అన్న కోల్కతాలోకి వెళ్లి కచోరీ అమ్ముతూ నెలకు 30 నుంచి 40 లక్షలు సంపాదిస్తున్నాడంట. అయితే ఈ విషయం స్వయంగా ప్రకాష్ రాజ్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎయిటోడే చెప్పారా? ఎయిటోడే చెప్పారు. మూవీటోడు ఎవరు ఏం చెప్పలేదు, ఆయన ఏం చెప్పలేదే. ఎయిటోడు చెప్పలేదు, రీసెంట్ గా రిటర్న్ ఏం చెప్పలేదు. ఏంట్రా ఇట్లా తయారు? ఎవరా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేది? ఎవరా బ్యాచ్? పగబెట్టారు కదా సెలబ్రిటీస్ మీరు. అవ్వా నెక్స్ట్ ఇది ఎప్పుడు పెట్టారు చూద్దాం. హైదరాబాద్ లో ఉన్న రామ్ చరణ్ కొడుకు గుక్కపెట్టి వేటుస్తున్నాడని అమెరికాలో ఉన్న చిరంజీవి హైదరాబాద్ కొడుక, రామచంద్ర కొడుక ఏంద్రా ఇది ఎప్పుడు పెట్టారా? గారు ఫ్లైట్ ఎక్కి 10 నిమిషాల్లో ఇండియాకు ఎందుకు వచ్చాడో తెలిస్తే మీ మధ్య నిజంగానే ఎగిరిపోతుంది. అయితే షూటింగ్ పైన చిరంజీవి గారు అమెరికా వెళ్ళినప్పుడు 24 గంటలు మొత్తం రామ్ చరణ్ గారు కొడుకుతోనే గడిపేవారంట. రామ్ చరణ్ గారి కొడుకు కూడా మొత్తం తినడం, తాగడం, తొంగోవడం కూడా మొత్తం చిరంజీవి గారితో చేసేవారంట. అయితే ఒక రోజు చిరంజీవి గారు సినిమా ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్ళినప్పుడు సడన్ గా రామ్ చరణ్ గారి కొడుకు చిరంజీవి గారు కనిపించకపోవడంతో గుక్కపెట్టి చాలా సేపు ఏడ్చారంట. దాంతో రామ్ చరణ్ గారు చేసేదేం లేక చిరంజీవి గారికి ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి రండి అని చెప్పగానే విషయం తెలిసిన చిరంజీవి గారు వెంటనే ఇండియాకి అయితే వచ్చేసారంట. హైదరాబాద్ ఇదేంద్రా బాబు, ఇంకెన్ని చూడారా దేవుడా? ఎన్ని 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 ఇన్ని ఘోరాలు సార్, నిజంగా ఎన్ని చూడారా? సో గైస్ చెప్తారు, మీ ట్రైంగ్ టు కాన్సన్ట్రేట్ డ్యూరింగ్ మై ఎగ్జామ్, మై బ్రెయిన్ బీ లైక్. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకు ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే చిరంజీవి గారి భార్యకి మటన్ మస్తాన్తో జరిగిన గొడవ ఏంటో తెలుసా? అది తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి నిజంగానే మతిపోతుంది. అయితే చిరంజీవి ఆలీ గారు కొన్ని వందల ముసలిని ఏదో పనిపాట లేక లేదా డబ్బులు ఎక్కువ పెంచుతున్నారులే అనుకున్నా, కానీ ఆలీ గారు తెలివైన 40 రేట్ల ప్రాఫిట్ బిజినెస్ గురించి తెలుసు. మీకు ఈ విషయం తెలుసా? చిరంజీవి గారి అసలు కొడుకు రామ్ చరణ్ కాదు, అల్లు అర్జున్. ఎస్, మీరు వింటున్నది రైటే. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో సేమ్ అదే మన మైండ్ లో తిరుగుతుంది, అట్లా మన మైండ్ లో తిరుగుతుంది. వామో వద్దరా బాబు. నెక్స్ట్ హీరో మళ్ళీ రాంపోతున్నా రాంపోతినేని గారు కుర్కుల వ్యాపారంతో నెలకు ఎంత కురుకురే అది కురుకురే కాదు, స్పెల్లింగ్ మా మాట రాదు, టైప్ చేయడం రాదు. ఎంతరా కురుకురే, అది కురుకురే కాదు, అది పైన చిప్స్, ఆలగడ్డ చిప్స్, పొటాటో చిప్స్, లేస్ అది సంపాదించడం నిజంగానే చూడండి. లేస్ గాయస్, ఇవి లేసు కురుకురే అట, కురుకురే ఉంటది పుల్లగా. ఇది లేసు ఆలగడ్డ చిప్స్. తేడా తెలుసుకోరా బుద్ధులే పూత మిగే పోవాల్సిందే. అయితే రాంపోతినేని గారు ఉన్నది ఒక జిందగీ అనే సినిమా నుంచి సంపాదించిన పైసలన్నీ కుర్కురే ఫ్యాక్టరీల మీద ఇన్వెస్ట్ కురుకురే చేశాడంట. స్పెల్లింగ్ రాదు, స్పెల్లింగ్ మిస్టేక్ అన్ని ఎవరు వాయిస్ ఓవర్ ఇచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు రాంపోతినేని గారి దగ్గర కోల్కతాలో, బెంగళూరులో, విశాఖపట్నంలో, ముంబైలో, హైదరాబాద్ లో కలిపి 5 కుర్కురే ప్యాకెట్ల ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయంట. దాంట్లో పనిచేసే వర్కర్లకు వచ్చేసి 3 నుంచి 4 లక్షల జీతం వేసి ఇస్తాడంట నెలకు. అలాగే ఈ కురుకురలను వచ్చేసి మన ఇండియాలో అయితే అమ్మడంట. అరబ్ కంట్రీలో లైక్ దుబాయ్, కువైట్ అలాంటి కంట్రీలో అయితే ఆయనకి చెప్పిందా రాపోతే గారు? ఈయన చెప్పిన నీకు, రాపోతే గారు చెప్పిన నీకు అమ్ముతాడంట. నీకు చెప్పిందా? గారు కుర్కుల బిజినెస్ తో నెలకు 30 నుంచి 40 లక్షలు అయితే సంపాదిస్తున్నాడంట. ఆయనకి చెప్పిందా? నా కొడుకు ఎవర్రా వాడు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు రామ్చరణ్ గారు. మీకు ఈ విషయం తెలుసా? ఏమో తెలియదండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. చిరంజీవి గారి అసలు కొడుకు రామ్ చరణ్ కాదు, అల్లు అర్జున్. మరి ఎవరు? అల్లు అర్జున్ గారా? అదేంది అల్లు అర్జున్ గారా? రామ్ చరణ్ గారు కదా? చూద్దాం. ఎస్, మీరు వింటున్నది రైటే. చిరంజీవి గారి అసలు కొడుకు అల్లు అర్జున్. చిన్నప్పుడే వాళ్ళు పుట్టినప్పుడు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ని రామ్ చరణ్ ని అటు ఇటు మార్చేశారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ గారు ఈ రహస్యాన్ని బయట పెట్టడం జరిగింది. అవునా? టీవీలో వేయలేదే, నేను టీవీలో వేయలేదు, ఎక్కడ చూడలేదు. నేను ఇంటర్వ్యూలో చూసిన, యూట్యూబ్ లో చూసిన ఇంటర్వ్యూ. ఆయన ఇక ఈయన ఎప్పుడు ఎక్కడ ఏ చెప్పలేదే. అది మూవీ స్టోరీ గైస్, అన్ని పదాలు అలా ఒకటి పూర్వ అలా ఒకటి పూర్వ సినిమా కథ చెప్తుండ్రు, మార్చేసి పైన కిందికి, అంతేగా అన్ని అబద్ధాలు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ చెప్పనా? వేస్ట్. ఇది సినిమా స్టోరీ. వాడు అలాగ ఇప్పుడు సినిమా చెప్తున్న స్టోరీ. అల్లు అరవింద్ గారు మార్చేసాడట. అరే పొద్దున్న అదేమని అల్లు అరవింద్ గారే చెప్పినట్ట. ఎక్కడైనా టీవీలో రాలేదు, అట యూట్యూబ్ రాలేదు, అసలు ఆయన ఏం చెప్పలేదు ప్రెస్ లో.
ఓ ఎవరవాడు నెక్స్ట్ అబ్బా తెలుగులో కాకుండా హిందీ హిందీలో కూడా తెలుగులో కాకుండా హిందీ వాళ్ళు కూడా ఆడేసుకుంటున్నారా ఆట చూద్దాం. గారి పాయింట్ ధర వచ్చేసి ఈయన పాయింట్ బాగుంది సార్, ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. అక్షయ్ కుమార్ సార్ 200 ఉంటదిలే అనుకున్నాను. అజిత్ కుమారా? అజిత్ కుమార్ తమిళ్ కదా, ఈయన హిందీ కదా, పేరు మార్చారు అప్పుడే. వావ్. బ్రహ్మరాజు గారి ఇంటి పైన బ్రహ్మరాజా బ్రహ్మానందం గారు, అరే ఎవరు పేరు మాత్రం అంది బ్రహ్మరాజు గారు కదా రే. ఇక చూడండి గైస్, ఇక చూడండి అక్షయ్ కుమార్ ఇంటూ మార్క్, అజిత్ కుమార్ కరెక్ట్ మార్క్, నాగార్జున ఇంటూ మార్క్, నాగార్జున కరెక్ట్ మార్క్, బ్రహ్మానందం మార్క్, బ్రహ్మరాజు. ఏంట్రా ఎప్పుడు నువ్వు పేరు మారుతున్నాయి కదా సెలబ్రిటీస్. తెల్ల ఉసుక క్లీన్ చేయించడానికి నెలకి ఎంత ఖర్చు పెడతాడో తెలిసి మేము ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది. బ్రహ్మరాజా నాగరాజు గారు నాగరాజు కాదు, సిమెంట్ ఫ్యాక్టరీలతో నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలిసి మేము అయితే పోవాల్సిందే. నాగార్జున ఎవర్రా పేరు? అజిత్ కుమార్ గారి పాయింట్ ధర వచ్చి పేరు మాత్రం ఎవర్రా మీరంతా? ఫ్రెండ్ రాజశేఖర్ కోటిల్ బిజినెస్ తప్ప ఇంకేమి లేవారా మనం ఫ్రెండ్ గారికి? అదే మాట ఏంటో మై షోయింగ్ దిస్ రాజశేఖర్ గారి ఇంట్లో మీ షోయింగ్ దిస్ పనిచేసే పని మనిషి అసలు ఇలా రోడ్ మీద ఎందుకు డాన్స్ చేస్తున్నాడో తెలిసి మేము ఆయన పని మనిషి కదా పోవాల్సింది. అయితే ఇతను వచ్చేసి రాజశేఖర్ గారి పర్సనల్ కార్ డ్రైవర్ అంట. అయితే రే ఈయన పని మనిషి కాదు రే, ఆయన ఎవరు ఉషర్ కొడంగల్, ఆయన కొడంగల్ ఆయన, అదే శాతగాది మనుషులు అంటారు కదా ఆయన. రే ఈయన కూడా రే తమ్ముడు పెట్టుకుంటారు, రాజశేఖర్ తమ్ముడు ఈయన. రాజశేఖర్ గారు కొత్తగా నటించిన అఖండ 2 మూవీ హిట్ కావడంతో అఖండ 2 అదే మీరు బతుకున్నారా సచ్చినారా? అఖండ 2లో బాలకృష్ణ గారు రాజశేఖర్ గారు కాదు, కల్కి రాజశేఖర్ గారు చేసిన సినిమా ఏద్రా. రాజశేఖర్ గారి ఇంట్లో పని ఎవరు ఏ సినిమా ఏం చేసారో తెలియదా మీకు? సో గైస్ లాస్ట్ వీళ్ళు దగ్గర పర్సన్ లాస్ట్ వీక్ వేసి వెళ్ళిపోతాయి కదా నాకు వస్తుంది. సో ఇది అయిపోయాక మారుదాం. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసి మేము అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారిలో పనిచేసే వాళ్ళకు నెలకు 50 నుంచి 70 వేలు అయితే ఇస్తాడంట. అయితే రాజశేఖర్ గారు గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడంట. రాజశేఖర్ చెప్పిందా రాజశేఖర్ గారు నీకు? ఎవర్రా వాడు? సో గైస్ ఆపేస్తున్నా. సో మై రియాక్షన్ బి లైక్ చూడండి గైస్ చూస్తున్నారు కదా, అవన్నీ చూసేసి తడ్డప్పు వచ్చింది. అరే ఎవరు వదలపడట్లే, ఎవరు పడట్లే వాళ్ళు. శ్రీకాంత్ గారితో రాజశేఖర్ గారితో ఎన్నిసార్లు ఆడుకున్నారా బాబు. బ్రహ్మానందన గారిని, నాగార్జున గారిని, జగదబాబు గారిని, రాంపోతిని గారిని, అల్లర్జున్ వాళ్ళ కొడుకు, ఏంద్రా మీరు ఎంతమంది ఆట ఆడుకుంటారా? ఎవరు వాళ్ళు? ఐటీ షాట్ లో రిపోర్ట్ కొట్టండి, యూట్యూబ్ షాట్ లో. ఏం అమ్మ తైకాలో రీల్స్ మొత్తం వస్తుంటే రెస్ట్ కావాలి. సో గైస్ అంతే, నాకు సినిమా తిరుగుతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరా వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేది? మన పెద్ద నమస్కారం. రాజశేఖర్ అఖండ 2 హీరో అదే బాలకృష్ణ అఖండ 2 చేసింది రాజశేఖర్ గారు కలికిలో ఇచ్చి. ఏం తెలుసారా మీకు? సరే గైస్, సో ఇదే మన రియాక్షన్ వీడియో. సో ఇక నెక్స్ట్ రియాక్షన్ వీడియో కద్దాం. అంటే దాన్ని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ Sakrati, belated happy new year to all my subscribers, YouTube creators, and all the people in the world. Say ఎవరు వీడియో చూస్తుంటే వాళ్ళకి అందరికి హ్యాపీ సంక్రాంతి, బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? వీడియో చూసే వాళ్ళకి సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మీ షేర్ చేయండి. ఫన్నీ వీడియోస్ బాగా వస్తాయి. ఇప్పుడు రియాక్షన్ వీడియో చాలా వేరే రోజు అయింది, ఒక 2-3 వీక్స్ అయింది. సో పెట్టడానికి చిన్న వీడియో లాగా. సో ఇప్పుడు షార్ట్ లో వీడియో వస్తాయి. సో వెయిట్ చేయండి, వీక్ ఒక షార్ట్ వీడియో వస్తుంది. సో వెయిట్ చేయండి, వస్తుంది రియాక్షన్ వీడియో వస్తుంది తప్పకుండా. సో అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోస్ రావటే మీకు వరకు రావటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో అటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్. బాయ్. చూస్తున్నారా
1.2k ఇక్కడ చూడండి 1.2k సబ్స్క్రైబర్స్. ఎస్ ఫైనలీ 4 years నా కృషి, నా ఫలితం దక్కింది.